ఈరోజు దామర్చెల్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి హాజరైన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా దామర్చెల్ల యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, జగదీష్ రెడ్డి గారు, స్థానిక నాయకులు కేసీఆర్ బర్త్డే అని పేరు చెప్పి అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అసలు కేక్ ఏ విధంగా కట్ చేశారు, మీరు ఎందుకు కట్ చేశారా? కేసీఆర్ ఆనవాళ్ళు అంటారు. 4,000 ఎకరాల భూములు కోల్పోయిన ఆనవాళ్ళు మీకు కనిపిస్తలేదా? 10 గ్రామ పంచాయతీల ఇల్లు కోల్పోయిన రైతుల ఆనవాళ్ళు మీకు కనిపిస్తలేదా? ఇక్కడ ఉద్యోగాలు లేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన రైతుల ముఖాల్లో ఆనందాలు లేదు, యువకులు ఆనందాలు లేవు, వాళ్ళ ఆనందాలు లేవు, వాళ్ళంతా ఊరికి చెల్లిపోయిన ముఖాల్లో ఆనందాలు లేవు, వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు కనిపిస్తలేదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కనిపిస్తలేదా? నీకు అదొకటే కనిపిస్తుందా? జయశ్రెడ్డి గారు, మీరు చేసిన బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి బినామీ పేర్ల మీద బినామీ భూముల పేరు మీద బిల్లులు తొక్కేసి బిల్లులు తీసుకొని అడ్డగోలుగా సంపాదించుకొని పవర్ ప్లాంట్ మీద ఇవాళ అదేదో కప్పించుకోవడానికి వచ్చి ఇక్కడ ఏదో ప్రజలను మభ్యడానికి చేసే కార్యక్రమం తప్ప ఇంకేంటిది కాదు. మీకు నిజంగా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండుంటే ఇక్కడ మిర్యాలగూడ నిజంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 55,000 తోట్లు ఎట్లా గెలిచిండు? 55,000 ఓట్ల మెజార్టీతో ఎట్లా గెలిచిండు? ఎంపీ గారు 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఎలా గెలిచిండు? మీ ఆనవాళ్ళు ఉంటే, కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటే, టీఆర్ఎస్ ఆనవాళ్ళు ఉంటే అది చెప్పండి. మీరు ఈ విధమైనటువంటి ప్రజల్లో ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ ప్రజలు లేనిపోని గొడవలు క్రియేట్ చేసుకుంటుంటే మాత్రం మేము చూస్తూ ఉండేది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీపై చర్య తీసుకుంటుంది. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ, పెద్దలు జగన్ గారు కానీ, శంకర్ నాయక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు కానీ వాళ్ళు తదుపరి చర్యలు తీసుకుంటారు. వాళ్ళు మాట్లాడతారు. ఈ విధం మీద ఏం మాట్లాడాలో, ఏ యాక్షన్ తీసుకోవాలో తదుపరి చర్యలు ఉంటాయి. నిన్న దామర్చెల్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గరకు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మిర్యాలగూడ శాసనసభ్యుడు భాస్కర్రావు గారు, స్థానిక మండల టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీడర్స్ అందరూ కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు చేసుకోవడం జరిగింది. అయితే ఎంత చిల్లర పని అంటే దేనికో చేసుకున్నారో ఎవరికి అసలుకి అర్థం కాని విషయం. ఏం సాధించామని ఏ ఉద్దేశంతో మరి ప్లాంట్ని పెట్టారు, మరి ఆ ప్లాంట్ పూర్తయి ప్రొడక్షన్ జరిగి ఎలాంటి అవాంతరాలు లేకుండా రన్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా చేసుకున్న సంతోషం. మరి చేసింది తక్కువ కొంత, మీరు ప్రచారం చేసుకునేది ఎక్కువ అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకుంటే ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్న నాగార్జున సాగర్ ముందు ప్రతిరోజు ఎవరు బర్త్డే ఒకటి చేసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది చిల్లర పని కాదా జగదీష్ రెడ్డి గారు? మీ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మండలంలోని నాయకులకు మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకునే టాపిక్ లేక మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చింది. అసలు మీకు
ఒక మంత్రి అయి ఉండి కూడా, మాజీ మంత్రి అయి ఉండి మీ సూర్యాపేటలో చేయాల్సిన దాన్ని మీ ఇక్కడ కార్యకర్తలు లేరా చేసుకోవడానికి? మండల కేంద్రం ఇక్కడ తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఉందా? మీరు ఏం సాధించారని ఇక్కడికి వచ్చి చేశారో ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించారు. ఇప్పుడు ఇక్కడ మొదలు ప్లాంట్ రన్ చేసేటప్పుడు మీకు ల్యాండ్ యాక్విజిషన్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించిన డబ్బులు నేను ఇప్పిస్తా అని చెప్పేసి ఆ సభాముఖంగా అక్కడ పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. అరే సంవత్సరంన్నర క్రితం మీరేగా ఉన్నది, 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. 2014లో దాన్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పటి నుంచి 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు అసెంబ్లీలో మేము దాని గురించి మాట్లాడతాం, ఉద్యోగాల గురించి మాట్లాడతాం అని మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీరే గత సంవత్సరంన్నర క్రితం మీరేగా ప్రభుత్వం. మీరు ఇవ్వలేక ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాము పొడుస్తాము అంటే ఇక్కడ ప్రజలు ఏమైనా నమ్మే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భూ నిర్వాసితులు ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మాకు ఇంకా భూమికి డబ్బులు రావట్లేదు, ఇందులో ఎంత ఫ్రాడ్ జరిగిందో మా ఎమ్మెల్యే గారు ఒక్క కన్ను తెరిస్తే మీ భాగవతం మొత్తం బయటపడుతుంది. అది కూడా టైం ఉంది, దగ్గర పడుతుంది. అరే మీ కార్యకర్తలకు భూమి పోని వాళ్ళకు కూడా, భూమి లేనివాడికి కూడా డబ్బులు ఇచ్చుకున్నారు మీరు. అసలు భూమి ఉన్నోడికి డబ్బులు ఇంతవరకు రాక వాళ్ళు మన సబ్ కలెక్టర్ కార్యాలయం బట్టి ఎమ్మెల్యే గారి ఆఫీస్కు తిరుగుతున్నారు. అరే 14 సంవత్సరాలు 2014లో స్టార్ట్ చేసిన మీరు ఆ ప్లాంట్ని భూ నిర్వాసితులకు, భూమి కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతవరకు ఉద్యోగాలు మీరున్న పీరియడ్ వరకు ఉద్యోగాలు వేయలే. ఇప్పుడు వచ్చి మీ ఇప్పిస్తామని చెప్పి కొంచెం అది నవ్వుకునే విషయం కాదా? పబ్లిక్ వాళ్ళకు ఎంత సర్వీస్ కోల్పోయిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడో 400 మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పని చేపిస్తున్నావు, ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినావు. ఎంత దుర్మార్గం! వాళ్ళ సర్వీస్ ఎంత కోల్పోతుంది? వాళ్ళకి ఏదో ఒక బేసిక్ స్కేల్ పెట్టి, ఒక కట్ ఆఫ్ పెట్టి, ఒక శాలరీ కట్ ఆఫ్ పెట్టి వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు కూడా ఓట్లు నేర్చుకునేటోళ్ళు కదా. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకొని ఏదైనా వేరే ఉద్యోగాలు ట్రై చేసుకున్నందుకు అవకాశాలు ఇప్పుడు చేసారు. అలాగే భూమి కోల్పోవటం వలన కొంత ఏదో డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా వాళ్ళు విచ్చలవిడి ఖర్చు పెట్టుకొని ఈరోజు వాళ్ళు బికార్లు అయ్యి ఏం పని లేక అప్పుల పాలే తిరుగుతున్నారు. ఈరోజు అంత దుస్థితి వచ్చింది మీ ఆ భూ నిర్వాసితులకు. అది మీరు తీసుకొచ్చిన పని. అదే ఎంప్లాయ్మెంట్, ఏదో ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళకి సీఎల్ కింద ఏదైనా లేకపోతే ఏదైనా ఒక వాళ్ళు పోయిన ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ వరకు కట్ ఆఫ్ శాలరీ పెట్టి ఇంతవరకు పని చేయించుకుంటే వాళ్ళకు మంచిగా ఉండేది కదా. ఈరోజు వచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుందని చెప్పేసి నువ్వు ఎవరిని బదనాం చేస్తున్నావు? ఉద్యోగం ఇస్తామని చెప్పేసి నువ్వు ఎవరిని మభ్య పెడుతున్నారు మీరు? అది తప్పు కదా. ఈరోజు ఇప్పుడు సైమల్టేనియస్గా ప్లాంట్ రన్ అయ్యేటప్పుడే మీకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఏదైతే ఆ పరిధిలో ఉన్న ప్లాంట్ పరిధిలో ఉన్న రేడియస్ 9 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న విలేజెస్ మొత్తం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్ చేయాలి. అని నువ్వు సిఎస్ఆర్ ఫండ్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చినా కానీ నువ్వు ఇక్కడ చేయలేలే కదా. నువ్వు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా సిఎస్ఆర్ ఫండ్ రిలీజ్ చేయించుకొని ఊర్లు బాగు చేసేది. నేను ఏం చేద్దామని అంటే మేము ఏదో చేస్తాము, ఇరగబడతామని చెప్పేసి ఈ ప్లాంట్ దగ్గరకు వచ్చి నువ్వేమి చెప్పదలుచుకున్నావు ఇక్కడ? అరే ఇదంతా ఇంకొక విషయం ఏంటంటే, ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, అసలు భూమిలోని కూడా వదిలిపెట్టి ఉన్నోళ్ళని ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ భూమిలో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఇది చాలా దుర్మార్గం. మీ పార్టీలో పనిచేసే వాళ్ళకు పోగొట్టుకున్నది ఒకడు, తినేవాడు ఒకడా. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడున్న వైటీపీకి సంబంధించిన దామచర్ల మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరున్నప్పుడు చేయండి, ఇప్పుడు ఏదో సంవత్సరంన్నర కాగానే అరే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని అనడం ఎంత దుర్మార్గం అండి. ఈరోజు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. కాంగ్రెస్ పార్టీని ఎత్తినేసుకొని అది భరిస్తూ ప్రజలను కాపాడుకుంటుంది.
అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు అది ఇయ్యలేదు అది ఇయ్యలేదు ఇది నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చినావు నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీ పథకాలు ఇచ్చి కూడా కొన్ని చెప్పుకోకుండా ఉన్నాం. మేము చెప్పుకోవట్లేదు కూడా. అది వచ్చే టైంకి ఆ సమయం వచ్చి చెప్పుకుంటాం. మేము కూడా ఏదో చేసేది కొంత, చెప్పుకునేది ఘోరంతా మీ వ్యవహారం. కాబట్టి మీరు చేసింది అని కూడా చెప్పుకోపోండి, సంతోషిస్తాం. మీరు చేయని దాన్ని కూడా మేము చేసామని చెప్పేసి బీరాలు పలకడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి చిల్లర పనులు మానుకొని మీరు చేసింది అని చెప్పుకోండి, అందులో అభ్యంతరమే లేదు. కానీ ఇలాంటి జనాలని రెచ్చగొట్టే మాటలు, ప్రలోభాలు పెట్టే మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2000 సంవత్సరం నుంచి కష్టపడి సిఎస్ఆర్ ఫండ్లో సాయం తెచ్చుకుంటే ఇదే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు చేయనీయకుండా అడ్డుకొని కోర్టు చుట్టూ తిప్పి కోర్టులలో కేసులు వేసి నన్ను ప్రతి వారం ఒకసారి అరెస్ట్ చేయించుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నేను డెవలప్మెంట్ చేస్తా అంటే ఉండమ్మాలని నువ్వు ఉన్నప్పుడే డెవలప్మెంట్ ఆపి ఇలా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాను. అదే లోకల్ ఊర్లలో ఇలా డెవలప్మెంట్ చేయించినట్టయితే ఊళ్ళు మొత్తం సస్యాలు అయిపోయింది. కనీసం మీరు ఇంకేది లేకుండా ఇవాళ వచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, ల్యాండ్ డబ్బులు ఇప్పిస్తాం, మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు కానీ మీ మాజీ ఎమ్మెల్యే కానీ మీ మాజీ తొత్తులు కానీ బహిరంగ చర్చకు మేము కూర్చుని ఏడకుండా కూర్చున్నారు. వాళ్ళు మీరు ఏం చేసారు, మేము ఏం చేస్తున్నాం, మీరు చెప్పుకొని ధైర్యం లేక మాజీ మంత్రి పట్టుకు వచ్చి ఒక కేక్ కట్ చేసుకొని స్టేట్మెంట్ తీసుకోకపోవడం కాదు. ఈ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కానీ ఆయన సంబంధించిన నాయకులు కానీ ఇదే ఈరపడానికి ఊర్లో కూర్చున్నారు, నడి ఊర్లో కూర్చున్నారు. మీరు చేసింది ఏంది, మేము చేసింది ఏంది తెలుసుకున్నారండి. దమ్ముంటారు రండి. జగదీశ్వర్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రావు గారిని తీసుకొని మన యాదాద్రి థర్మల్ పాయింట్ దగ్గర రావడం జరిగింది. ఆయన రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ ప్రశాంతంగా మన ఎమ్మెల్యే గారు ఎంతో మంచిగా సమరస్యంగా కక్ష సాధింపు రాజకీయం లేకుండా ఎవరి మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టకుండా మంచి పరిపాలన చేస్తున్న దాంట్లో డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఆయన తీసుకొని రావడం. నేను ఒకటే అడుగుతున్నాయా జగదీశ్వర్ రెడ్డి, ఏం బీకనీకి వచ్చినావు? నీ దురాజ్పల్లిలో జాతర జరుగుతుంది, ఆడ బీకకుండా ఈడికి వచ్చి థర్మల్ ప్యాంట్లో ఏం బీకనీకి వచ్చినావు? నువ్వు గతంలో నువ్వు వచ్చి ఏం బీకినావు? 1,00,000 కోట్లు తీసుకుపోయినావు. మరీ ముఖ్యంగా ఈ యాదాద్రి థర్మల్ ప్లాంట్ ముందల పోయి ఒక సామాన్య పౌరుడు నిలబడితే ఎల్లగొడతారు. అలాంటిది ఆ యాదాద్రి థర్మల్ ప్లాంట్ వాళ్ళు నిన్న వాళ్ళకి ఎట్లా అక్కడ కేక్ కట్ చేయించినట్టు, ఎందుకు కట్ చేయించారు? సామాన్యుడు మన బోటుడు పోయి నిలబడితే సెక్యూరిటీతో ఈసీలో అవతల పడేస్తారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు యాదాద్రి థర్మల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఎండి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. అందరు కలిసి గతంలో డబ్బులు పంచుకోవడం కూడా జరిగింది. మా అంజిరెడ్డి అన్న లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అయినా తట్టుకున్నావు బాబు. ఇంకా నువ్వు రెచ్చగొడితే దాని లెక్క వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయన సంఖలో పోయి కూర్చొని కట్ చేసుకో. నువ్వు ఒక ప్రభుత్వ కార్యాలయం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ముందర నీకు కట్ చేసే అర్హత ఎవరిచ్చిరు? ముఖ్యంగా దీన్ని నువ్వు రెచ్చగొట్టే చర్యగా తీసుకున్నావు. కాబట్టి మా స్థానిక ఎమ్మెల్యే మా బిఎల్ఆర్ అన్న గారు నేను ఒకటే అడుగుతున్నానా, మా ఈని ఒక సుంగోటాగా తీసుకొని రెచ్చగొట్టే కార్యక్రమం చేసిందని చెప్పేసి మాజీ మంత్రి మీద మాజీ ఎమ్మెల్యే మీద మేము ఫిర్యాదు చేస్తాం. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు మీరు సహకరించాలి. ఖచ్చితంగా మాకు తెలియకుండా, మా కార్యకర్తలకు తెలియకుండా, ఇక్కడ అసలు ఏం తెలియకుండా మాజీ మంత్రి వాళ్ళు జగదీశ్వర్ రావడం జరిగింది. ఈ జగదీశ్వర్ ఒకటే అడుగుతున్నా, మిత్రమా, పోయినసారి 2010లో నువ్వు పని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సీసీ కెమెరాలు తీసినావు, వీడియోలు తీసినావు, అవన్నీ తొలగించి నీ బినామీల పేర్లతో కొన్ని సెటిల్ చేయడం జరిగింది. గ్రామంలో నీకు ఉన్న మాజీ ఎంపీటీసీలు అయితేంది, మాజీ సర్పంచులు అయితేంది, సహకార సంఘం చైర్మన్లు అయితేంది, అక్కడ నీ పార్టీ కార్యకర్తలకి బినామీ చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఆన్ చేయి, ఆ అవతలున్న డిఏ గారు, అవతలున్న గవర్నమెంట్ అధికారులు వాళ్ళందరూ అప్పుడు సీసీ కెమెరాలు చేయడం జరిగింది. ఆ కెమెరాల పూర్వకంగా మీరు ఇవ్వలేదు, అది పబ్లిక్ వెళ్ళిపోయింది. ఈరోజు వచ్చి నేను ఉద్యోగాలు ఇస్తాను, నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పడం అది చాలా సిగ్గుచేటు. ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్య విషయము, గతంలో నువ్వు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టు ఆ కోదాడు బండ్లు అయితేంది, సూర్యాపేట బండ్లు అయితేంది, మొత్తం నీ జాతర నడిచింది. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారు శాంతియుతంగా పోరాటం లేకుండా గాంధీ సిద్ధాంతాలతోటి ఆయన శాంతియుతంగా పనిచేయడం జరుగుతుంది. అలాంటి మనిషి మాకు ఎమ్మెల్యే కావడం చాలా గౌరవకరం. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము 20 సంవత్సరాల చూసుకుంటున్నాం. పోయిన సంవత్సరంలో రంగారెడ్డి గారు కావచ్చు, భాస్కర్ రావు గారు కావచ్చు, కటిమ ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు,
కానీ ఇంత శాంతిపరంగా ఉన్న వ్యక్తిని నా అనుపూర్వకంగా నేను 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఇంత శాంతిపరంగా ఉన్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా రావడం చాలా గర్వకారణం. కానీ మీరు వచ్చి అపోలు చేసి దామచల్ హెడ్ క్వార్టర్లో మేజర్ గ్రామ పంచాయతీ మాది, ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామ పంచాయతీ మేము ఎంపీటీ సర్పంచ్ గెలిపిస్తాం అని ఆడ గ్యారకి చేయడం మంచిది కాదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా మిమ్మల్ని తిప్పించి డ్రామాలు వేసిండ్రు. ఆ డ్రామాలో మేము గుణపాఠం చెప్పే టైం వస్తుంది. ఆ టయానికి మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందులో పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జరిగినటువంటి సంభాషణ కానీ ఏదైనా సరే సంఘటన గురించి పూర్తి స్థాయిలో చెప్పాలంటే మా యొక్క స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఒక పిలుపిస్తే, ఇదే జగదీశ్వర్ రెడ్డి నీ బతికెంత నువ్వెంత, కేవలం 6 దాటితే హైదరాబాద్ పోయి కేసీఆర్కి క్వార్టర్లు పోసే బతుకు నీది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు శాంతియుత వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇంకోసారి రిపీట్ చేయాలనుకుంటే రిపీట్ ఎక్కడ చేయాలంటే సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారు లేకుంటే పటేల్ రమేష్ రెడ్డి గారు చూసుకునే మీ కథ చూడాల్సింది మేం కాదు. ఇంకోసారి రిపీట్ కాదు. పూర్వపరాలు చెప్పాలంటే ఒకటే చెప్తున్నా, గతంలో భూ నిర్వాసితులు ఉన్నటువంటి గిరిజన బడుగు బలహీన వర్గాలు కానీ దళిత బహుజనులు కానీ ఎక్కడైతే దామర్చల్ల యాదాద్రి పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు న్యాయం జరగాల్సిన బాధ్యత. దీనికి గతంలో ఉన్నటువంటి ఇదే జగదీశ్వర్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక నపంసకుడు ఒక ఎమ్మెల్యే వాడు చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడ లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టోటల్ కారిడార్ బట్ దేర్ చెప్పేది ఎందుకంటే ఇక్కడ వాడు చేసినట్టు ప్రతి అక్రమాలకు ప్రతి ఒక్కొక్కడు కర్మకాండాలు అనేది అక్కడ చేసిండు. ఆ కర్మకాండాలు రిపీటెడ్ కాకుండా నేను చెప్పేది ఎందుకంటే ప్రజలకు చేయాల్సిన ఎక్కడ చేయాలో అది చేయాలి. జగదీశ్వర్ రెడ్డి గారు కానీ భాస్కర్ రావు గారు కానీ ఇక్కడ నుండి నిన్న వచ్చినట్టు మా సహోదరుడు సరే రమావత్ రవీంద్ర నాయక్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నాం, మీ ముగ్గురికి ఒకటే మాట చెప్తున్నా, మీరు ముగ్గురు కూడా ఒక ట్రైబల్ ఒక గిరిజనులు మీకు ఓటేస్తే మీరు గెలిచి సరే చట్టసభలో పోయారు. మీరు చట్టసభలో పోయి ఎక్కడైనా సరే ఒక గిరిజనులు కానీ ఒక దళితుడు కానీ ఒక బహుజనుడు కానీ ఒక యాదవ్ కానీ ఒక ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు ఇక్కడ జరిగినట్టు దౌర్జన్యాల గురించి ఏ రోజైనా సరే మీరు చట్టసభలో ఇదే అసెంబ్లీలో మాట్లాడి దాఖలాలు ఎక్కడుంటే చెప్పండి. కేవలం మీరు కేసీఆర్ అనే కోటర్నా కొడుకు గురించి మాట్లాడి తప్ప ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, దౌర్జన్యాలు హింసాకాండాలు చేయాలంటే 10 నిమిషాలు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే 5 నిమిషాలు మొత్తం దమనకాండ చేసే హక్కు మాకుంది. చేయడం సమస్య కాదు, పిచ్చి పేలాపన ఆపాలి. జగదీశ్వర్ రెడ్డి నువ్వు ఆడ చేసినట్టు ఈడ చేయడం, భాస్కర్ రావు ఆంధ్రాలో చూసుకో. గతంలో మా సర్పంచ్లు ఎంత ఇబ్బంది పెట్టాం మాకు తెలుసు. కేవలం నువ్వు ఒక ఎంపీటీసీని ఒక వార్డు నెంబర్ విభజించి పాలించు. డూ ఆర్ డై అనేది కాదు, జస్ట్ ఆర్ యూ రూల్ అండ్ డివైడెడ్. బట్ వెస్ట్ బెంగాల్ పాలసీ చేసినావు. ఖబర్దార్ భాస్కర్ రావు, ఖబర్దార్ చెప్తున్నా, ఇంకోసారి రిపీటెడ్ కావద్దు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కళ్ళని విభజించిన పాలించినావు. కేవలం నీ స్వార్థం కోసం ఏం చేసినావో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఆర్ కానీ రెచ్చగొట్టి ప్రజలను మబ్బబెట్టాలని చూస్తే మేము ఊపుకునేది లేదు. మా రఘువీర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళు గర్జిస్తే ఎట్లుంటుందో ఉంటుంది. ఇంకోటి మిమ్మల్ని చూడాలంటే మేము కూడా అవసరం లేదు. పటేల్ రమేష్ రెడ్డి అన్న కానీ మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు దామోదర్ రెడ్డి గారు మీకు చూసుకుంటారు. అక్కడ కూడా అవసరం లేదు. మా రవి నాయక్ చాలు అక్కడ కౌన్సిలర్. యథావా బతకొద్దు, ఖబర్దార్. ఇంకోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయదు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునైనా కానీ ఇంతవరకు ఏ ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. ఈ రోజు మొట్టమొదటిసారిగా నాకు అవకాశం కల్పించిన దామర్చల్ల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర జరిగినటువంటి బర్త్డే వేడుకలు వాళ్ళ ఫామ్ హౌస్లో జరుపుకోవాల్సిన వేడుకలని ఇక్కడ తీసుకొచ్చి ఒక కేంద్రమైన బిహెచ్ఎల్ పరిధిలో ఉన్నటువంటి ఒక జెన్కో ఆఫీస్ ముందు చేయడం అనేది చాలా సిగ్గుగా భావిస్తున్నాము. అదేవిధంగా ఆయన జగదీశ్వర్ రెడ్డి గారైతేమి మన భాస్కర్ రావు గారైతేమి లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో మా ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ డిగ్రీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఈరోజు ఎకరం ఉన్న భూమి ఉనికి ఏమో ఉద్యోగం ఇచ్చి 5 ఎకరాలు ఉన్న అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టిండు. అలాంటి పంచాయతీల వల్ల ఇవాళ కుటుంబాలు ఎన్నో రోడ్డు మీద పడ్డాయి. అదేవిధంగా వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ విషయంలో అన్నదమ్ములు కొట్టుకోవడం, ఆఖరికి హత్యాయత్నం ప్రయత్నాల వరకు కూడా జరిగినాయని ఆ ఎమ్మెల్యేకి మరియు ఆ మినిస్టర్ గారికి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు
ఒక పద్ధతి ప్రకారం జరిపినట్టయితే ఈరోజు అలాంటి మారణకాండాలకు దారి తీయపోయినాయి. అదేవిధంగా ఈరోజు దామర్చర్లలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిద్ధు గారైనా మరియు కిరణ్ గారు, నరసింహారెడ్డి గారు, చెల్లాంజిరెడ్డి గారు మాట్లాడారు. అక్కడ జరిగినటువంటి ఎస్టీల భూసేకరణ మరియు భూమి కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ ఇళ్లలో పోయే రోజు మా శివచరణ్ నాయక్ చెప్పారు నైవేద్యం వండుకుంటున్నారు, కానీ మీ కర్మఫలం అనుభవించక తప్పలేదు, మీరు అధికారం కోల్పోయారు. అదేవిధంగా నిన్న వచ్చి అక్కడ కేక్ కట్ చేసే బదులు ఇక్కడికి పోయి ఇంట్లో పోయి పాలు పొంగించినట్టయితే మీకు గౌరవ మర్యాద దొరికేది. కానీ ఆ అధికారాన్ని మీరు కోల్పోయారు కాబట్టి మీరు ఇంతకు మించి ఏం మాట్లాడదలుచుకొని సారీ థ్యాంక్స్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పత్రికా సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ బ్రదర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారితో పాటుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కేకులను కట్ చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నారు. దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా సరే మేము శ్రీశైలం డ్యామ్ కట్టినాం, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నతమైనటువంటి ప్రజలకు అవసరానికి వచ్చేటువంటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు వ్యవహరించినటువంటి తీరు ఏ రోజైనా సరే మేము చేసినటువంటి పథకాల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం కానీ కేకులు కట్ చేయడం కానీ చేసినామా? 10 సంవత్సరాల కాలం ఇచ్చినటువంటి ప్రజలు యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసేటువంటి జగదీష్ రెడ్డి గారు అదే ప్లాంట్లో బూడిద మీద పడి ఎంతోమంది హాస్పిటల్ పాలైతే వారిని పరామర్శించడానికి మాత్రం నువ్వు రాలే. నువ్వు ఎంతసేపటికి నీ అధినాయకుడి కేక్ కట్ చేసేటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినవు తప్ప నేను ఒక లీడర్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనాడు 10 సంవత్సరాల పరిపాలన మాకు ఇచ్చారని చెప్పేసి వారిని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే కొంతమంది నాయకులు భూ నిర్వాసితులకు డబ్బులు రాలే, ఉద్యోగాలు రాలే. భూ నిర్వాసితులకు డబ్బులు ఎందుకు రాలే? మీ 10 సంవత్సరాల కాలంలో మీరే తీసుకొచ్చినటువంటి జీవో అది. ఆనాడు ఆ జీవో తీసుకొచ్చినటువంటి క్రమంలో పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెట్టి మనవళ్లకు మనవరాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి క్రమంలో మీరే ఈ మండల ప్రజలకు మాటిచ్చినటువంటి విషయాన్ని ముందుగాల గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మీరు ఆనాడు యాదాద్రి పవర్ ప్లాంట్లో దొంగలను అరికట్టలే, దొంగలను టీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహించి కోట్ల రూపాయల వరకు ఈరోజు ప్రజాధనాన్ని దొంగల రూపంలో నిర్వీర్యం చేసినటువంటి దొంగలు మీరు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు దొంగలందరినీ పట్టి వాళ్ళందరినీ శిక్షించే విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్కి ఎటువంటి ముప్పు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా రక్షణ కవచంగా మారినటువంటి పరిస్థితి. ఇకపోతే మీ పరిస్థితి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో 4 ఎకరాలు ఉంటే సెకండ్ లిస్ట్లో 2 ఎకరాలు, లాస్ట్కు చెక్ వచ్చేటువంటి క్రమంలో 1 ఎకరం, అంటే మిగతా 3 ఎకరాలు ఎవరు తిన్నారు? టీఆర్ఎస్ నాయకులు తెల్ల చొక్కాలు వేసుకొని మండలంలో తిరిగేటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు అమాయకమైనటువంటి నిరుపేద భూములకు సంబంధించినటువంటి చెక్కులను తిన్న దొంగలు మీరు. ఈరోజు ఏదో మేము చెక్కులు ఇప్పిస్తాం, మేము ఇచ్చేస్తాం. మీరు ఏమి ఇప్పిస్తారు? మీ చేతిలో ఏమన్నా అధికారం ఉందా? మీరేమైనా ఎమ్మెల్యేలు అయ్యిర్రా, ఎంపీలు అయ్యిర్రా, మంత్రులు అయ్యిర్రా? కింద నుండి పైన వరకు ఏదైనా ఇప్పించాలి ఈ 5 సంవత్సరాలు అంటే మేము ఇప్పిస్తాం. ప్రజలు మా వైపున ఉన్నారు. మీరేదో యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి గందరగోళం చేసేటువంటి పరిస్థితులను చేయాలంటే అది కుదరదు. మీరు గతంలో సిఎస్ఆర్ నిధుల కింద యాదాద్రి పవర్ ప్లాంట్ 30 గ్రామాలకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధుల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని, దామర్చెల్ల సర్పంచ్ని, విర్లపాలెం సర్పంచ్ని, పుట్టలగడ్డ సర్పంచ్లని ఇదే భాస్కర్ రావు ఏ విధంగా
కక్షపూరితమైనటువంటి అభివృద్ధి పనులని ఆపిండన్న విషయాన్ని కూడా ఈ రోజు మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. ఖబర్దార్ భాస్కర్ రావు గారు, మీరేదో గందరగోళంగా గజిబిజి చేసి ప్రజలను మీ వైపు తిప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. అది ఏనాడు కాదు, ఇంకా 20 సంవత్సరాల వరకు ఈ మిర్యాల కూడా గడ్డ మీద బిఎల్ఆర్ గారి జెండా ఎగురుతుంది తప్ప నీ జెండా ఇక మానుకుంటే మంచిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగదీష్ రెడ్డి మీద, భాస్కర్ రావు గారి మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లాంట్ అది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నికల కోడ్ ఉన్నది. మీరు ఏ విధంగా అంత పెద్ద ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేస్తారు? మీకు కేకులు కట్ చేసే అర్హత కాదు కదా, చూసే అర్హత కూడా ప్లాంట్ సైడ్ లేదు. దీనిపైన వెంటనే సుమోటో కేసు బుక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా నర్సాపురం, శాంతినగర్ ఏరియాలలో, మొదులుకుంటలో ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇదే జగదీష్ రెడ్డి గారు ఆనాడు ఇల్లులు కట్టించి మీ ఇంట్లోకి వచ్చి నైవేద్యం తింటా అని చెప్పేసి అన్నాడు. 2022వ సంవత్సరంలో పూర్తిగా అయిపోతే ఇప్పటి వరకు నైవేద్యం తినడానికి కూడా నువ్వు రాలేదు, కానీ కేక్ కట్ చేయడానికి మాత్రం మీ అధినేత కోసం వచ్చినావు. కాబట్టి మేము అనేది ఒక్కటే, మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో దామర్చల్ల మండలంలో మొన్ననే 160 జాబులలో 130 జాబుల వరకు అవి కంప్లీట్ అయిపోయినాయి. వాటిని మంత్రుల ద్వారాగా నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఉన్నది. ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాసి నియామక పత్రాలు అందజేయాలనేటువంటి వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయోమయం చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకుంటే మంచిది. అదేవిధంగా భాస్కర్ రావు గారు గతంలో ఈ మండలంలో పరిపాలించేటువంటి క్రమంలో వారి తనయుడు సిద్ధార్థి పేరు మీద అక్రమంగా ధరణిలో 20 నుండి 30 ఎకరాలు సుమారు వాళ్ళ పేరు మీద కబ్జా చేసినటువంటి దుశ్చర్యమైనటువంటి పరిస్థితి మీది. మీరు ముఖం చూపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇతని సొంత బంధువైనటువంటి డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ 820 సర్వే నెంబర్లో, అదే సర్వే నెంబర్ విషయంలో ప్రశ్నిస్తే నన్ను జైలుకు పంపినావు దొంగ భాస్కర్ రావు. నీ బంధువైనటువంటి వ్యక్తికి నువ్వు ఈడ కంపెనీ పేరిట 1000 కోట్లు దోచుకోవడానికి కూడా ప్రయత్నం చేసినావు. నిన్ను వదిలేటువంటి పరిస్థితి లేదు. నువ్వు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినవో దానికి దీటుగా స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఈ మిర్యాలు కూడా గడ్డ మీద నామరూపం లేకుండా చేయడమే మా అంతిమ లక్ష్యంగా పనిచేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు యాదాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో బహిరంగ చర్చకు ఏ రోజు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.